ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుందనుకోండి. హమాస్ వాళ్ళని విక్టిమ్స్‌గా చూపెడుతుంది అల్ జజీరా. ఇజ్రాయెల్‌కి, హౌతీలకి మధ్యన యుద్ధం జరుగుతుందనుకోండి. హౌతీలు వెళ్లి ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఆళ్ళ ఆడపిల్లల్ని అన్యాయం చేసినా సరే, హౌతీలకి ఆ తర్వాత రిటాలియేషన్ ఇస్తారు కదా! అదుగో అన్యాయంగా ముస్లింలకేదో చేస్తున్నారని చూపెడుతుంది అల్ జజీరా. హమాస్ వాళ్ళు చేసే అరాచకాలు, హమాస్ వాళ్ళు తమ చుట్టూ తీవ్రవాదులు ఆడబిడ్డల్ని అడ్డుపెట్టుకుని వేషాలు వేస్తూ ఉంటే, దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా, ఆ సందర్భంగా అసలు తీవ్రవాదిని లేపేసే క్రమంలో సామాన్య ప్రజలు కూడా చంపుకోవడానికి కారణమయ్యేటటువంటి ఇజ్రాయెల్ యొక్క వైఫల్యం అంటూ దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అది అల్ జజీరా లక్షణం. బట్ అల్ జజీరాకి ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే, ఇరాను ముస్లిం దేశమే, గల్ఫ్ దేశాలు ముస్లిం దేశం. ఎవరి పక్షాన ఉండాలన్న సమస్య వచ్చింది. లేటెస్ట్‌గా అయితే అల్ జజీరా ఒక ఫుటేజ్‌ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇరానియన్ అటాక్స్ అన్నీ కూడా సివిలియన్స్ మీద జరిగినాయి ఖతార్‌లో. సామాన్య ప్రజల్ని చంపింది. ఇరాన్ తప్పుడు పని చేస్తుంది. ఇరాన్ దుర్మార్గం చేస్తుంది అన్నటువంటి. ఆహ్, అదే సందర్భంలో ఆహ్, ప ఏ ఎయిన్ అల్ అసద్ బేస్ ఏదైతే ఉందో అది ఎంప్టీగా ఉంటే, అది ఓపెన్‌గా చెప్పుకోవచ్చు. అంటే అది అమెరికా సైన్యం అంతా అక్కడ ఉన్నారన్నటువంటిది ప్రచారం చేసుకొచ్చింది ఇరాన్. అంత సీన్ ఏం లేదు. అదంతా ఖాళీగా ఉందన్నది ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఫస్ట్ టైమ్ వార్తలో డిఫరెన్స్ అన్నమాట.